నా పేరు కేఎం అబ్దుల్ సుబ్హాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్యూమరేషన్ ఫారంని తీసుకొచ్చి బిఎల్ఓలు ఏదైతే ఇళ్ల దగ్గర ఇస్తున్నారో వాటిని ఎట్లా ఫిలప్ చేయాలి, వాటి యొక్క అసలు విషయం ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఎన్యూమరేషన్ ఫారంలో 2024లో ఓటరు లిస్టులో పేరున్న వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేస్తారు. అవి 2 ఇస్తారు. రెండిట్లో కూడా బిఎల్ఓ గారి సంతకం ఉంటుంది, ఓటరు సంతకం చేయాలి. ఒకటి మన దగ్గర ఉంటుంది, ఒకటి వాళ్ళు తీసుకెళ్లి అప్లోడ్ చేస్తారు. అయితే ఈ మొత్తం ఎన్యూమరేషన్ ఫారం 2002 ఓటర్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏదైతే ఎడమ వైపున ఉందో ఈ ఎడమ వైపున 2002 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు రాయాలి. కుడి వైపున ఎవరైతే 2024లో ఓటర్ లిస్టులో పేరుండి 2002 ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు, వాళ్ళ తాలూకు పెద్దలు, తండ్రి, తల్లి, తాత, ఎవరితో అయితే వాళ్ళు లింకప్ అయి ఉంటారో వాళ్ళ వివరాలు ఇక్కడ ఇవ్వాలి. ఈ వివరాలు ఇవ్వాలన్నా 2002 ఓటర్ లిస్టు లేకుండా ఇది సాధ్యమే కాదు. కాబట్టి దయచేసి ఎవరైతే కాస్త ఫోన్ ఉపయోగించుకోగలరో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మ్యాపింగ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి SIR 2002లోకి వెళ్ళిపోగలరో వాళ్ళు, మీ పెద్దలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ, మీ పెద్దలు 2002లో ఏ పోలింగ్ బూత్లో ఓట్ చేశారో వాళ్ళ పేరు ఉందో ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి ఆ పోలింగ్ బూత్లో 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఆ బంచ్ని తీసుకుంటే ఇది ఫిలప్ చేయొచ్చు, ఇది ఫిలప్ చేయొచ్చు. అలా లేకపోతే ఎప్పటికీ కూడా ఈ ఫారంని ఫిలప్ చేయడం సాధ్యం కాదు. ఇది మొత్తంగా కూడా 2002 ఓటర్ లిస్టు మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి 2002 ఓటర్ లిస్టుని సంపాదించే ప్రయత్నం చేయండి. నియోజకవర్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ బూత్లో ఆ బూత్ నెంబర్లో 700 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 30 పేజీలు 28 పేజీలు ఉంటాయి. దాంట్లో మీ పూర్వీకుల పేర్లు ఎత్తకొచ్చు, వాళ్ళ పూర్వీకులతోటి మీకు లింకప్ చేసుకొని ఈ 2 వివరాలు కూడా నింపవచ్చు. ఇది చాలా సాధారణమైన విషయమే. ఇక్కడ ఉండే వాళ్ళు ఫిలప్ చేస్తూ ఉంటే వాళ్ళది, లేదా వీళ్ళు ఫిలప్ చేస్తూ ఉంటే వీళ్ళది. ఇది చాలా తేలికైన విషయమే. ఈ 2 ఫిలప్ చేయాలి అంటే ఇదైనా తప్పనిసరిగా 2002 ఓటర్ లిస్ట్ అవసరం. దాన్ని సంపాదించే పని చెయ్యాలి. దాని ద్వారా ప్రజలకు వాళ్ళ యొక్క ఓటుని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.